దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి విజయవాడలో అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏకకాలంలో దాడులు చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, ముంబైల నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులపై నగరంలోని కొత్తపేట, భవానీపురం, నున్న పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి 5 పసిపిల్లలతో పాటు 3.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో 5 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడాకాల్ ఏరియాలో 3 అరెస్ట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 పిల్లల్ని మరియు 3,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ సరోజిని ఇంట్రాగేట్ చేసిన మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. విజయవాడ సితార సెంటర్ కు చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించడానికి శిశువుల అక్రమ రవాణా, కొనుగోలు, అమ్మకాల మార్గాన్ని ఎన్నుకున్నట్టు పోలీసులు తెలిపారు. బలగం సరోజిని నగరంలో పిల్లల్లేని వారిని గుర్తించి వారిని ఒప్పించి అక్రమంగా పిల్లలను విక్రయిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ పరిచయమయ్యారు. వారు అక్కడి నుంచి పసిపిల్లలను విజయవాడకు తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవారు. ప్రతిఫలంగా సరోజిని వారికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఇచ్చేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, ముంబై బ్యాచ్ల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి 4 లక్షల నుంచి 5 లక్షలకు బలగం సరోజిని, ఆమె మనుషులు విక్రయించారని పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠాకు విజయవాడలో మరికొందరు కూడా జత కలిశారని, వీరంతా గతంలో అరెస్టై జైలుకు వెళ్లొచ్చారని పోలీసులు తెలిపారు.